అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే 34 నుంచి 36 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో ఇప్పుడు మార్చిలోకి అడుగు పెట్టాము. మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ సీనియర్ అధికారి శ్రావణ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, ఫిబ్రవరి నెలలోనే దాదాపు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో కొద్దిగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ తర్వాత నుంచి కొద్దిగా మనకి ఉపరితల ఆవర్తనాల వల్ల అలాగే ద్రోణుల వల్ల ఏర్పడడం వల్ల కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గి సగటున దాదాపుగా 30 నుంచి 35 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. మనకి ఫిబ్రవరి ఆఖరిలో ఉన్నాయి. మనం మార్చి నెలలో చూసుకున్నట్లయితే మార్చి 1 నుంచి క్రమేపీన ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. మార్చిలో మనకి సగటు ఉష్ణోగ్రతలు దాదాపుగా 37 వరకు ఉండే అవకాశం అయితే ఉంది. కానీ ఈ సంవత్సరం కూడా ఈ చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ వారం మార్చి 1వ తేదీ నుంచి క్రమేపీన ఉష్ణోగ్రతలు పెరిగి 36 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా. రెండో వారంలో మరింత క్రమేపీన పెరిగి 38 డిగ్రీలు కూడా రీచ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మార్చి నెలాఖరు నుంచి కొద్దిగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కూడా కనిపిస్తుంది. అంటే ఎక్కువగా ఏ జిల్లాలో ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది ఉష్ణోగ్రతలు? జిహెచ్ఎంసీ పరిధిలో జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా ఉత్తర జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లోని కొద్దిగా 34 నుంచి 33 నుంచి 34 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మనకి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే మనకి ఈశాన్య ప్రాంతాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా నల్గొండ, సూర్యాపేట పరిసర ప్రాంతాల్లోని 36 నుంచి 37 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎల్నినో ప్రభావం వల్ల మొదటి నుంచి ఈ సంవత్సరం ఏదైతే ఋతుపవనాలు లేటుగా ప్రవేశించాయి అంటే అదే కంటిన్యూస్గా అవుతుంది. సో ఈ ఎల్నినో ప్రభావం ఇంకెన్ని రోజుల వరకు ఉండే అవకాశం ఉంది? ఎల్నినో అనేది మనకి లార్జ్ స్కేల్ ఫినామినా. దాదాపుగా 2 నుంచి 6 సంవత్సరాలకు ఏర్పడి ఎల్నినో అనేది దాదాపుగా మనకి 8 నుంచి 12 నెలల వరకు కూడా దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మనకి మన నైరుతి ఋతుపవనాల మీద దాని యొక్క ప్రభావం అత్యంతంగా లేకపోయినప్పటికీ దాని యొక్క ప్రభావం శీతాకాలం మీద కొద్దిగా పడిందని చెప్పవచ్చు. మనకి ఈ సంవత్సరం వార్మ్ వింటర్ అని చెప్పవచ్చు. అదేవిధంగా దాని యొక్క ప్రభావం మనకి వేసవికాలం మీద కూడా కొద్దిగా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మార్చి నెలలో వడగాలకు సంబంధించి ఏమైనా ఉన్నాయా వీచే అవకాశం? ప్రస్తుతానికి మనకి మార్చి నెలాఖరులోనే కొద్దిగా వడగాల్పులు వీసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ సమయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా పిల్లలు స్కూల్కి వెళ్తారు, వాళ్ళు డిహైడ్రేట్ ఇవన్నీ వాటి బారి నుంచి తప్పించుకోవడానికి. వడగాల్పులు వీచే సమయంలో ముఖ్యంగా ప్రజలకి ముఖ్యమైన సమాచారాలు ఆల్రెడీ మేము డూస్ అండ్ డోంట్స్ అని హీట్ వేవ్స్ గురించి చెప్పడం అయితే జరిగింది. కానీ ఈ వడగాల్పుల్లో ముఖ్యంగా చూసేది ఏంటంటే ప్రతిరోజు మన ఈ వెదర్ ఫోర్కాస్ట్ కానీ వార్నింగ్స్ కానీ ఒకసారి చూసుకుంటూ ఉండాలి. అలాగే తీసుకున్న తర్వాత ముఖ్యంగా మనకి టెంపరేచర్స్ పెరుగుతున్న క్రమంలోని ముఖ్యంగా పిల్లలు కానీ వృద్ధులు కానీ డీహైడ్రేషన్ గురయ్యే ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. దానివల్ల దూర ప్రయాణాలు అంటే మధ్యాహ్నంలో ముఖ్యంగా 11 గంటల నుంచి 1 గంట ఈ సమయంలోని ప్రయాణాలు చాలా వరకు తగ్గించుకోవడం మంచిది. ఒకవేళ అత్యవసర సమయంలో చేయడం అయితే ఓఆర్ఎస్ కానీ అలాగే మనకి చేతిలో క్యారీ చేయడం అనేది చాలా మంచిది. రీహైడ్రేషన్ సొల్యూషన్ చేయాలి. అలాగే క్యాప్స్ పెట్టుకోవడం, అలాగే అంబ్రెల్లా యూజ్ చేయడం అనేది చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా మనకి ఈ వేసవిలోని దాదాపుగా మనకి ఏప్రిల్, మేలోని వడగాల్పులు 1-2 సార్లు వీచే అవకాశం ఉన్నందున ఆరుబయట కార్మికులకి ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున ఆ కార్మికులు పనిచేసే ప్రదేశాల్లోని నీరు ఎక్కువగా లభ్యతను ఉండేటట్లు ఏర్పాటు చేయడం మంచిది. అలాగే ఓఆర్ఎస్ రీహైడ్రేషన్ సొల్యూషన్ కూడా ఏర్పాటు చేయడం అనేది ముఖ్యమైనది అనమాట. ఈ మార్చి నెలలో ఏమైనా ఉపరితల ఆవర్తనాలు ద్రోణులు ఏర్పడే అవకాశం ఉందా? మార్చి 27 నుంచి మనకి ఒక ఉపరితల ద్రోణి అనేది ఏర్పడుతుంది. దీన్ని నార్త్ సౌత్ ట్రఫ్ అని అంటారు. మనకి పూర్తిగా బే ఆఫ్ బెంగాల్లోని అరేబియా సముద్రంలోని యాంటీ సైక్లోన్ కానీ ఏర్పడితే పూర్తిగా ఈ ద్రోణి అనేది ఏర్పడుతుంది. ఈ ద్రోణి యొక్క మూమెంట్ వల్ల మనకి సాయంత్రం పూట ఉరుములు మెరుపులతో కూడా వర్షపాతం అనేది సాధారణంగా ఏర్పడుతూ ఉంటుందండి. ఈ సంవత్సరం కూడా మనకి మార్చి 2వ వారం 3వ వారం నుంచి కూడా ఈ ద్రోణి ఏర్పడే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఈ సంవత్సరం ఏదైతే ఎల్నినో ప్రభావం వల్ల ఇప్పటికే ఫిబ్రవరి నెలలోనే 34 నుంచి 36 మేర డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా రానున్న ఏదైతే మార్చి మొదటి వారంలో 36 నుంచి 38 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. అంటే ప్రజలు ఎవరైతే బయటకు వస్తారో కంపల్సరీ మాస్క్ ధరించాలని, వాటర్ బాటిల్ కంపల్సరీ తీసుకెళ్ళాలి, లేకుండా డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్త ఫాలో అవ్వాలని ఒకవైపు వాతావరణ అధికారులు అయితే సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ సూర్యతో కలిసి శిల్ప, ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.